మోదీ గారు మొత్తం కార్యక్రమాన్నే తన వైపు తిప్పేశారు. అస్సలు మాస్టర్ స్ట్రోక్ అక్కడి నుంచే మొదలైంది. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి భారత్ జనసంఘ్ను ఆరంభించిన వారిలో మక్కన్ లాల్ ఒకరు. బీజేపీకి చెందిన అతి వృద్ధ కార్యకర్తల్లో ఆయన ఒకరు. మోదీ గారు ఏం చేశారు అంటే మక్కన్ లాల్ సర్కార్ గారిని షాల్వాతో సత్కరించారు. తర్వాత ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఆ క్షణం మొత్తం సభలో ఒక భావోద్వేగ వాతావరణం కనిపించింది. నిజంగా ఆ సమయంలో అక్కడ ఒక ప్రత్యేక ఆత్మీయత కూడా కనిపించింది. మక్కన్ లాల్ సర్కార్ గురించి చదివితే ఒక గొప్ప విషయం తెలుస్తుంది. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. అద్భుతమైన సంఘటనలు, అత్యద్భుతమైన సంఘటనలు, కానీ అందులోనూ ఒక పెద్ద రాజకీయ చమత్కారం వేదికపైనే జరిగింది. మోదీ గారు మొత్తం కార్యక్రమాన్నే తన వైపు తిప్పేశారు. నిజంగా చెప్పాలి అంటే మోదీ గారు ఒక గొప్ప షోమ్యాన్. మొత్తం ప్రోగ్రాం పైనే ఆయన ముద్ర వేశారు. మోదీ గారు అక్కడికి చేరుకున్నప్పుడు ముందుగానే ఒక అద్భుతమైన అలంకరించిన ఓపెన్ వాహనం సిద్ధంగా ఉంది. అక్కడ శుభేందు అధికారి ఎదురు చూస్తూ ఉన్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకులు కూడా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ హాజరయ్యారు. అక్కడి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మోదీ గారు ఓపెన్ వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ చేతులు ఊపుతూ రోడ్ షో తరహాలో వేదిక వరకు చేరుకున్నారు. అస్సలు మాస్టర్ స్ట్రోక్ అక్కడి నుంచే మొదలైంది. వేదికపై 98 ఏళ్ల వయసున్న మక్కన్ లాల్ సర్కార్ కనిపించారు. ఇప్పుడు చాలామందికి ప్రశ్న వస్తుంది, ఈ మక్కన్ లాల్ సర్కార్ ఎవరు అని. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి భారత్ జనసంఘ్ను ఆరంభించిన వారిలో మక్కన్ లాల్ ఒకరు. ఆర్ఎస్ఎస్తో కలిసి జనసంఘ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. కానీ లియాఖత్ ఒప్పందంపై విభేదాలు రావడంతో బయటకు వచ్చి జనసంఘ్ను స్థాపించారు. ఆ ప్రయాణంలో మక్కన్ లాల్ సర్కార్ ఆయనకు అతి సన్నిహిత సహచరుడయ్యాడు. ఆయన సిలిగురికి చెందినవారు. సులభంగా చెప్పాలి అంటే జనసంఘ్ లేదా బీజేపీకి చెందిన అతి వృద్ధ కార్యకర్తల్లో ఆయన ఒకరు. మోదీ గారు ఏం చేశారు అంటే మక్కన్ లాల్ సర్కార్ గారిని షాల్వాతో సత్కరించారు. తర్వాత ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఆ క్షణం మొత్తం సభలో ఒక భావోద్వేగ వాతావరణం కనిపించింది. నిజంగా ఆ సమయంలో అక్కడ ఒక ప్రత్యేక ఆత్మీయత కూడా కనిపించింది. మక్కన్ లాల్ సర్కార్ గురించి చదివితే ఒక గొప్ప విషయం తెలుస్తుంది. 1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి వెళ్ళినప్పుడు ఆయన్ను అక్కడ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మక్కన్ లాల్ సర్కార్ కూడా ఆయనతో కలిసి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 1953లో త్రివర్ణ పతాకం ఎగరవేశారని అరెస్ట్ అయిన వ్యక్తి, అదే వ్యక్తి ఇప్పుడు 98 వయసులో నిలబడి చూస్తున్న దృశ్యం ఏమిటి అంటే, ఇప్పుడేమో లాల్ చౌక్లో సంవత్సరంలో 365 రోజులు జాతీయ జెండా ఎగిరి ఉండటం. మరొక వైపు జనసంఘ్తో ప్రారంభమైన ఆ రాజకీయ ప్రయాణం ఇప్పుడు బెంగాల్లో బీజేపీ భారీ విజయానికి దారితీసింది. ఒకప్పుడు అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈరోజు అదే పార్టీ అక్కడ చరిత్ర సృష్టించింది. మక్కన్ లాల్ సర్కార్ లాంటి వ్యక్తి, ఇది ఎంతటి భావోద్వేగ క్షణమో చూడండి. 90 ఏళ్ల తర్వాత ఆయన జీవితంలో అతిపెద్ద భావోద్వేగ విజయాన్ని చూసి ఉండవచ్చు. ఈ కార్యక్రమంలో భారీగా జనసందోహం కనిపించింది. శుభేందు అధికారి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు రావడం మొదలయ్యాయి. అమెరికా నుంచి కూడా అభినందనలు కూడా వచ్చాయి. ఇది కేవలం భారత రాజకీయ విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా భారత ప్రతిష్టను పెంచే సంఘటనగా దీనిని చూస్తున్నారు. ప్రపంచానికి ఇప్పుడు ఒక స్పష్టమైన సందేశం వెళ్ళింది. ఏమిటి అంటే మోడీ ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇంకా బలంగా ఉన్నారు, ఇంకా అసలు ప్రజాదరణ అనేదే తగ్గలేదు. అమెరికాతో జరగబోయే ట్రేడ్ డీల్స్, ప్రపంచ రాజకీయాల్లో భారత స్థానం, అంతర్జాతీయ చర్చల్లో మోడీ ప్రభావం, ఇవన్నీ ఇప్పుడు మరింత బలపడతాయని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ట్రంప్ కూడా మోడీకి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ను ఒక స్థిరమైన ప్రభుత్వంతో ఉన్న శక్తివంతమైన దేశంగా చూస్తున్నారు.
ఇంత పెద్ద రాజకీయ కోటను బీజేపీ కూల్చగలగడం అంటే మోడీ నాయకత్వం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై నాకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. యూపీ కంటే కూడా ఎక్కువగా బెంగాల్ రాజకీయాలను నేను ఫాలో అయ్యేవాడిని. అక్కడ జరిగిన సంఘటనలు, ప్రజల అనుభవాలు, హింస, రాజకీయ ఘర్షణలు అన్నీ చదివినప్పుడు అక్కడ మార్పు రావాలని చాలామంది కోరుకున్నారు. ఈరోజు ఆ మార్పు వచ్చేసింది అని భావిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ అన్యాయం చేసిన వారికి శిక్ష పడాలి, హింసకు పాల్పడిన వారు జైలుకు వెళ్ళాలి, అలాగే మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇది కేవలం ఒక ఎన్నిక విజయం కాదు, ఒక పెద్ద రాజకీయ మార్పు అని చాలామంది కూడా భావిస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంత బలంగా నిలబడితే దాని ప్రభావం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలపై కూడా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తున్న ఈ హిందూ ఓటు సమీకరణం, రాజకీయ మార్పు ప్లస్ భావోద్వేగ స్పందన, ఇది భవిష్యత్తులో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్.